ఎన్నికలు వస్తున్న సందర్భంగా బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకురాలు దేవిరెడ్డి విజుతారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ఉద్దేశంతో మూసీ కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నేతలు మూసీ నిద్ర పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఏసీ గదుల్లో కాదని మూసీ మధ్యలో మంచం వేసుకుని పడుకోవాలని ఎద్దేవా చేశారు దేవిరెడ్డి విజుతారెడ్డి. కాంగ్రెస్ ఒక నది గంగా నది సబర్మతి నది చేస్తేనేమో మోడీ మంచోడు, గుజరాత్ కు ఆదర్శంగా తీసుకోవాలి మోడీనని చప్పట్లు కొడతారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేయొద్దన్నమాట. రేవంత్ రెడ్డి మూసీ నది చేస్తే మీకు పేరు పోతుంది కదా మీ బీజేపీకి. కాబట్టి వీళ్ళంతా దుమ్ము పోసి ప్రజలను రెచ్చగొడుతున్నారు. ప్రజల్లారా, మీకు మంచిగా సాటిస్ఫై రేవంత్ రెడ్డి ఓకే అని నీ భుజం మీద చేసి తట్టిన తర్వాతనే మిమ్మల్ని తరలిస్తారు. అంతేగాని మీరు ఏ ప్రతిపక్ష పార్టీలను నమ్మొద్దు. మీరు మూసీ నదినే సావాలని వాళ్ళు చూస్తున్నారు. ప్రజలకు మేలు చేసేటోళ్ళు ఇది ఇట్లా చేయరమ్మా. ఎందుకంటే ప్రజల్లారా, మీరు ఎన్ని రోజులు కిషన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే మూసీని కులగొట్టొద్దు, మూసీని ప్రజలను కదిలియొద్దు, మూసీ నది చేయాలి అంటుండు. సరే, మూసీ నది నల్గొండ నుంచి అనంతగిరి కొండల నుంచి నల్గొండ వరకు మరి వెడల్పు చేయవలసి వస్తుంది. అప్పుడు ఇక్కడ సన్నగా అయిపోతుంది. మరి నీళ్ళు అక్కడ వెడల్పై ఇక్కడ సన్నగైనప్పుడు మీ ఇండ్లు ఉంటే అప్పుడు మీరే అంటారు కదా. ఏమని అంటారంటే అక్కడ వెడల్పు అయిపోయింది, ఇక్కడ సన్నగా అయిపోయి ఇండ్లు కొట్టుకపోయింది, ఈ సీఎం ఇట్లా చేసిండు అన్ని మీరే అంటారు. ఇది రాజకీయం చేయకండి ప్లీజ్. కిషన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, ఇది రాజకీయం రేవంత్ రెడ్డికో బీజేపీ పార్టీకో బీఆర్ఎస్ పార్టీకో సంబంధం లేనిది. ఇది ప్రజలకు సంబంధించిన విషయం. మనం ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీకి అని మాట్లాడొద్దు. మీరు